నేనండి మీ వదినమ్మని. చిన్న చిన్న మామిడికాయ ముక్కలతోటి ఇన్‌స్టంట్ మ్యాంగో పికిల్ అండి. ఇది అప్పటికప్పుడు తినడానికి ఎంత బావుంటుందో. మనం పెట్టాక తినే మూత క్లోజ్ చేసి ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చామంటే చాలండి. తినడానికి రెడీ అయిపోతుంది. నేను గంట తర్వాత వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నానండి. మీరు ఈ పచ్చడిని టేస్ట్ చేయాలనుకుంటున్నారా? ఎంత బావుంటుందో. పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం పుల్లటి 2 మామిడికాయలని శుభ్రంగా కడిగి తడంతా పోయాక మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తొక్కతో సహా టెంక రాకుండా చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. మీరు కావాలి అంటే పీల్ ఆఫ్ కూడా చేసుకోవచ్చండి. అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక్కసారి కొలుచుకోండి. ఏదైనా మెజరింగ్ కప్‌తో కొలుచుకోవచ్చండి. నాకైతే 5 కప్పులు అయ్యాయండి. నార్మల్‌గా మనం కొలత ప్రకారం 6 కప్పులకి 1 కప్పు కారాన్ని వేస్తాము. ఇప్పుడు నాకు 5 కప్పులు అయ్యాయి. దీనికి తగ్గట్టుగా కారాన్ని వేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసి దీనితో పాటు ముప్పావు కప్పు వరకు కారాన్ని అంటే 3/4 కప్పు కారాన్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత హాఫ్ కప్పు సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. దీనితో పాటు వేయించి పొడి చేసి పెట్టుకున్న పావు టేబుల్ స్పూన్ మెంతుపిండి, వేయించి పొడి చేసుకున్న ఆవపిండండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఫుల్ టేబుల్ స్పూన్ వేసేయండి. వెల్లుల్లి మొత్తాన్ని పొట్టు తీసి ఇలా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పల్స్‌లాగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకొని ఆ ముద్దని యాడ్ చేయండి. మొత్తం ఇంగ్రీడియెంట్స్‌ని బాగా కలిసేలాగా కలుపుకొని ఈ బౌల్‌ని కాసేపు పక్కన ఉంచండి. ఇప్పుడు మన 2 మామిడికాయ ముక్కలకి మనం ఏ కప్పుతో అయితే మెజర్ చేసామో 1 కప్పు ఆయిల్ పడుతుందండి. పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ అయితే ఈ పచ్చడి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మనం 1 కప్పు ఆయిల్‌ని తీసుకున్నాం కదా! ఆ కప్పులోంచి కొంచెం ఆయిల్‌ని ఒక ప్యాన్‌లోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలని, 2, 3 ఎండుమిర్చి, ఒక్క రెమ్మ కరివేపాకుని వేసి గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ముక్కల్లో వేసేయండి వేడి వేడి తాలింపుని. ఇలా వేడి వేడి తాలింపుని వేయడం వల్ల కాస్త ముక్కలు మెత్తబడతాయి. మనం తినడానికి ఇన్‌స్టంట్ పికిల్ రెడీ అవుతుందండి. తర్వాత మిగిలి ఉన్న ఆయిల్ మొత్తాన్ని 1 కప్పు ఆయిల్‌ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వండి. అంతే. గంట తర్వాత ఆయిల్ పైకి తేలి ఉంటుంది. ముక్కలు మనం వేడి తాలింపు వేస్తాం కాబట్టి కొంచెం మెత్తబడతాయి. క్రంచీగా, సాఫ్ట్‌గా ఎంత బావుంటుందోనండి ఈ పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మా ఇంటిల్లపాది కూడా ఈ పచ్చడిని సూపర్‌గా ఎంజాయ్ చేశారండి. మనకి ఇది ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? 2, 3 రోజులు అయిపోతుంది. ఒకవేళ నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్‌లో ఉంచామంటే నెల వరకు నిరభ్యంతరంగా నిల్వ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అన్నట్లు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ వదినమ్మ ఆల్ రౌండర్. చివరగా ఉప్పుని చెక్ చేసుకోండి. ఉప్పు తగ్గినట్లయితే యాడ్ చేసుకోండి. నాకైతే 1 టేబుల్ స్పూన్ వరకు తగ్గింది. యాడ్ చేసుకున్నాను. అంతేనండి. బాయ్ బాయ్.